గారు ఈ పిటిషన్ గౌరవ మంత్రి గారికి ఇయ్యడానికి వస్తే మంత్రి గారు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఈ పిటిషన్ ఏంది? తనకి ఇంద్రమ్మ ఇల్లు కమలాపూర్ టౌన్లో శాంక్షన్ అయింది, కానీ శాండ్ దొరుకుతలేదు, శాండ్ ఇవ్వట్లేదు. మీరు ఈ శాండ్ ప్రైవేట్గా కొనుక్కుంటే 9,000 నుంచి 10,000 రూపాయలు ట్రిప్ పడుతుంది. అఫీషియల్గా మీరు ఇస్తే కేవలం 1,500 రూపాయలకే ట్రిప్ వచ్చేది. 9,000 నుంచి 10,000 రూపాయలు పడుతుంది. నేను ఇల్లు కట్టుకొని స్లాబ్ వేసుకొని ఉన్నా, నాకు ఉసుకే దొరకట్లేదు, దయచేసి మంత్రి గారు మీరు చెప్పాలని ఆయన పిటిషన్ ఇచ్చింది. ఇది మీ ఇంద్రమ్మ ఇల్లు మీద కట్టించే మీ చిత్రశుద్ధి. రజితాకి ఇంద్రమ్మ ఇల్లు రజితాకి శాంక్షన్ అవుతుంది, వాళ్ళే ఇస్తారు కాపీ. ఇది కమలాపూర్ మండలంలో ఉప్పల్ గ్రామంలో వాళ్ళే శాంక్షన్ కాపీ ఇస్తారు. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవచ్చు అని ఇస్తారు. ఇలా వాళ్ళ ఇంటి ఫొటోస్ మీకు మొత్తం చూపిస్తున్నా. ఇగోండి, ఇంద్రమ్మ ఇల్లుకి శాంక్షన్ అయింది, వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఆమెకి దాదాపు 3 లక్షల రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చుకొని ఆమె ఇల్లు కట్టుకుంటే ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవాళ రజిత గారికి మీరు ఇవ్వలేదు. నిన్న మీకు పిటిషన్ ఇవ్వడానికి రజిత గారు వస్తే మీరు పారిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది వాస్తవం కాదా? ఇలా నిజాలు అడుగుతుంటే మీకు ఎందుకంటే అంత కోపం వస్తుంది? ఎస్, నా హుజురాబాద్ నియోజకవర్గంకి వచ్చినప్పుడు నేను అడిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించినవి కంప్లీట్ చేయమని నేను అడిగిన. మీ 6 గ్యారెంటీలు మీరు ఇస్తామన్నారు, మీ 6 గ్యారెంటీలు ఏవైనా అని నేను అడిగిన. తాతలకి అవ్వల పక్షాన 2,000 పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, ఎందుకు ఇయ్యలేదు ఇంకా అని నేను అడుగుతున్నాను అడిగిన. ఇలా కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మీరు ఇస్తా అన్న తులం బంగారం ఇంకా ఎందుకు ఇయ్యలేదని నేను అడిగిన. మా అక్క చెల్లెలకి మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంకా ఎందుకు ఇయ్యలేదని నేను అడిగిన. ఇంకా రైతు బంధు మీరు పూర్తిగా వేయలేదు, అవి కూడా ఎందుకు వేస్తలేరు? ఇంకా మీరు ఖచ్చితంగా అన్ని ఫసళ్ళకి వేయాలి కదా, ఎందుకు వేస్తలేరని అడిగిన. ఇవన్నీ అడిగితే అడగొద్దట, నువ్వు ఎట్లా అడుగుతావు అని అడుగుతున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఎజెండా చెప్పడానికి నేను అడిగి రాలే. నా హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన 2,50,000 మంది నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్న తర్వాత మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా అని నా ప్రజలు అడగమంటే, నా ప్రజల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గొంతుగా ప్రజల పక్షాన అడగడానికే కదా నేను ఉన్నది. దానికి జవాబు చెప్తే చెప్పండి. మళ్ళా మంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిన స్టేజ్ మీద అంటే, ఇలా కేసీఆర్ గారు 8,21,000 కోట్ల రూపాయలని ఆర్థిక భారం అప్పులు చేసి వేసిండు తెలంగాణ రాష్ట్రం మీద అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తే, నేను అక్కడ లేచి మీరు తప్పు చెప్తున్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ఇది అఫీషియల్ మీటింగ్, మీరు నిజాలు చెప్పండి అని చెప్పిన. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పొచ్చా? ఇలా మేం చెప్పిన లెక్క కాదు కదా. ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే, అసలు తెలంగాణకి ఎంత అప్పులు ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే, ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కదా 2,85,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. మేము చెప్పింది కాదు కదా ఇది.